ఏ ప్రభుత్వమైనా మంచిగా పనిచేస్తుందని చెప్పడానికి there are certain specifications. ఆ స్పెసిఫికేషన్స్ ఏమిటంటే మూడు ప్రధానమైనటువంటి అగ్రికల్చర్, వైద్యం, విద్య. ఈ మూడు ఎవరైతే బేసిక్గా వాటిని ప్రమోట్ చేస్తారో ఆ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందిస్తుందని మనం చెప్తాం. అయితే ఇప్పుడు ఈ మూడింటిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం పడట్లేదు. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా ఫీజులు బకాయిలు పెట్టిన కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 8 క్వార్టర్స్ ఫీజులు సుమారు 7,800 కోట్ల బకాయిలు పెట్టినటువంటి చంద్రబాబు సర్కార్కి ఏమనుకోవాలో మీరే చెప్పండి. మేము చెప్తే సరే మరి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాము అన్నటువంటి ఆలోచనతో మీరు ఉండొచ్చు. కానీ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. మనం చాలా స్పష్టంగా ఈనాడు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందని చెబుతాం, చెడు చేస్తే చెడు చేస్తుందని చెబుతాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు. ఈ పరిస్థితుల్లో నేరుగా కాలేజీలకి 6 నెలలకు ఒకసారి చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మొండి చేయి చూపుతున్న చంద్రబాబు సర్కార్ అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాల సిబ్బంది దౌర్జన్యం ఎక్కడైనా సరే చూసామా? ఫీజుల కోసం ఇంత దౌర్జన్యం ఎప్పుడైనా సరే చూసామా అని అంటున్నాను. ఫీజు చెల్లించలేదని హార్టికల్చర్ కళాశాల విద్యార్థులు బయట నిలబెట్టినటువంటి పరిస్థితి మీరందరూ గమనించారు కదా. పత్రికల్లో వచ్చాయి, ప్రముఖంగా వెలువడ్డాయి. మాకు ఫీజు రియంబర్స్మెంట్తో పని లేదు, మీరు కట్టాల్సిందే అన్నటువంటి దానికి ఇవాళ అక్కడ వాళ్ళు పెట్టి విద్యార్థులు నిలబెట్టి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? టీడీపీ నేత కాలేజీలోనే ఇవన్నీ అవకతవకలు జరుగుతుంటే దాన్ని మనం ఏ విధంగా మనం అడ్మిట్ చేస్తాం? అందుకు దయచేసి వీటన్నిటిని కూడా మనం చిత్తశుద్ధితో చేస్తే ఈ ప్రకారం చేయండి. లేకపోతే మీరు చెప్పండి, అయ్యా మా ప్రభుత్వానికి దిక్కు దివాణం లేదు, మేమేదో చేస్తాము అని చెప్పి ఇలాంటి విషయాల్ని అడ్డగోలుగా మీరు నరుక్కుంటూ పోతే ఎలా ఉంటుందండి? అందుకు నేను చెప్తున్నాను, ఈరోజు సరే మనకి తెలుసు కదా
ఎక్స్-సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, హలో హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అని చెప్పారు. అంటే వ్యవసాయంలో కూడా అలాగే ఉంది. దేనికి ఖరీదులు లేవు. అందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి. అందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా ఫీజు బకాయిలు పెట్టినటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వానికి కావలసినంత అండదండలు ఇచ్చే పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి మీకు తెలుసు, ఇవాళ మనం నాడు నేడులో కానీ లేదు అలాగే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ విదేశీ విద్య విధానంలో కానీ ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. వాటన్నిటినీ కాదని ఇవాళ అందులో ఒక్కటైనా చేస్తున్నారా? షోమి సింగిల్ ఇష్యూ. తర్వాత 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఎంత తొందరపడుతున్నారో, ఎంత ఆత్రపడుతున్నారో మీరు చూశారు కదా పత్రికల్లో. దానివల్ల ఎన్ని సీట్లు, ఎంత 1500 సీట్లు లాస్ అవుతుంది ప్రతి సంవత్సరానికి. అంటే 1500 మంది పేదవాళ్ళ జీవితాల్లో మీరు ఈ వేళ దెబ్బ కొట్టారు, అంతే కదా. ఇలాంటి పరిస్థితులు మునిపెన్నడూ కానరాలేదు. ఈనాడు మనం అవి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉద్యమం ద్వారా మేము చేస్తున్నాం. అదే మీరు కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. అవి అయిన వెంటనే ఇది గవర్నర్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం. ఇక గవర్నర్ మహాశయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎనీహౌ ఇవాళ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయాలన్నా, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలన్నా ఆలోచన అనేటువంటిది క్షుద్రమైనటువంటిది. దీనికి మించినటువంటి పరిస్థితి ఇంకోటి ఏది ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు.